హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీ బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో మీ పాన్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ని తప్పుగా ఎంటర్ చేస్తుంటే దాన్ని ఇప్పుడు మీరు మారవాలనుకుంటున్నారా? సో కరెక్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మెథడ్ చెప్తా. సో దీనిలో మల్టిపుల్ ఐడీస్ ఫౌండ్ అని వస్తుంది కదా. సో అప్పుడు గెట్ హెల్ప్ అని చూడండి. సో ఇది క్లిక్ చేయండి. సో గెట్ హెల్ప్ అనేది క్లిక్ చేశాక మీరు దీంట్లో ఎగ్జిస్టింగ్ కస్టమరా కాదని అడుగుతుంది. సో మీరు ఒకవేళ కస్టమర్ అయితే ఎస్ నొక్కండి, లేకపోతే నో నొక్కండి. సో ఇక్కడ మీరైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీని అయితే జనరేట్ చేయండి. సో ఓటీపీని జనరేట్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని అయితే మీరైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన వెంటనే మీకైతే రేజ్ రిక్వెస్ట్ అనే ఒక దానిలోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకైతే సెలెక్ట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేశాక మీకు ఇక్కడ బజాజ్ ఫిన్సర్వ్ యాప్ లాగిన్ రిలేటెడ్ అని అయితే మీరు అదొక ట్యాప్ చేయండి. సో ఆ ట్యాప్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ కింద లాస్ట్లో క్వెరీ టైప్ అని ఉంది చూడండి. సో దీని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరైతే ఇక్కడ చూడొచ్చు 4 అయితే ఉన్నాయి చూడండి. సో దీనిలో అప్డేట్ మై పర్సనల్ డీటెయిల్స్. సో దాన్ని ట్యాప్ చేశాక మీకు ఇక్కడ ఓపెన్ చేస్తే అప్డేట్, మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయాలనుకుంటున్నారా? సో అదైతే మీరు ఎంటర్ చేయండి. సో దీని లోపలికి వెళ్తే మీకైతే ఒక డాక్యుమెంట్ అయితే అటాచ్ చేయమని అడుగుతుంది. సో అక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ పాన్ కార్డ్ ప్రూఫ్ ఉంటుంది చూడండి, అది అటాచ్ చేస్తే సరిపోతుంది. సో అటాచ్ చేశాక మీరు దాన్ని బట్టి మీకైతే చేంజ్ అనేది అవుతుంది అనమాట.